శృతిని రేపు ఇంటికి తీసుకొస్తున్నాను. మా ఇద్దరిని కలిపేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటావు. ఆగండి. ఏంటి అజయ్, ఏంటి పని? తీసుకొస్తాను అని చెప్పగానే తీసుకురావడమేనా? అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పారు. ఎవరి అమ్మాయి? మీకేమవుతుంది? ప్రేమిస్తున్నాను అన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటి అమ్మాయి మన ఇంటికి వస్తుంటే ఇలా నేరుగా తీసుకుని వెళ్ళిపోవడమేనా? మొదటిసారి ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుంది కాబట్టి దిష్టి తీసి కుడికాలు లోపలికి పెట్టించి ఆహ్వానించాలి. ఆ ఛాన్స్ నువ్వే తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఎలాగూ తన అడుగు లోపల పడగానే నీ అడుగు బయట పెట్టాల్సిందేగా. వాళ్ళిద్దరినీ కలిపి నిన్ను బయటికి వెళ్ళమనే కదా ఏజే కూడా చెప్పారు. పో, వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకొచ్చి దిష్టి తీసి పారే. చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం జత కూడగులేవే. కుడికాలు లోపలికి పెట్టి రండి. ఇకపై ఇంట్లో ఉండేది మీరే కదా. ఏయ్, అడ్డంగా నువ్వెందుకు? ఆ నీళ్లు తీసుకెళ్లి బయటపడే.
పాపం ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. రెస్ట్ తీసుకోండి. ముందు కుడికాలు లోపలికి పెట్టి రండి. మొదటిసారి ఇంటికొచ్చారు. ఏం తీసుకుంటారు? ఇప్పుడేమీ వద్దండి. మొహమాట పడతారేంటి? ఇది మీ ఇల్లే కదా. ఇక నుంచి మీరిక్కడే కదా ఉండబోయేది. ఈ ఇంట్లో మీకేం కావాలో మీరు అడగడానికి ఇబ్బందే ఉంది. ఏం కావాలన్నా ఇవ్వడానికి మేమున్నాం కదా. ఇప్పుడు నాకేం ఏమిటేజే, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఈ రోజు వరకు నా బిడ్డ మీద ఎలాంటి మచ్చ లేదనుకున్నాను. నా బిడ్డను పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి? అదేదో ఆవేశంలో దాన్ని భయపెట్టడానికి అన్నావు అనుకున్నాను. తెల్లవారేసరికి నిజంగానే అమ్మాయిని తీసుకొని ఇంటికొచ్చావు. చెప్పేది ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నిన్ను నమ్ముకున్న దానికి అన్యాయం చేస్తావా? ఓసే మొద్దు మహందానా, మాట్లాడవే. ఇక్కడ నాశనం అవుతోంది నీ బతుకే. నీ గురించి నువ్వు మాట్లాడాలి, కానీ నేను మాట్లాడితే ఏముంటుంది? మాట్లాడు. మాట్లాడడానికి ఏముంది? ఆయన చెప్పారు, చేశారు. నేనన్న మాట పైన నిలబడలేకపోయినా ఆయన అన్న మాట పైన నిలబడ్డారు కదా. ఇదేనే నీతో వచ్చిన బాధ. నోరు తెరిచి మాట్లాడాల్సిన చోట మాట్లాడవు. వాడి ముందుకొచ్చేసరికి నీ నోట మాట రాదు. ఏజే, అది మాట్లాడటం కాదు, నేను అడుగుతున్నాను. ఏమిటిది? పద్ధతేనా? నిన్ను నమ్ముకొని నీ భార్య స్థానంలో ఇంట్లో ఉంది. అవన్నీ మర్చిపోయి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమ అంటున్నావు, పెళ్లి అంటున్నావు. అవును జయమ్మ, నచ్చింది, పెళ్లి చేసుకుంటున్నాను.
కొత్తగా ఈ అమ్మాయి నచ్చడం ఏమిటి? ఈ అమ్మాయి నచ్చితే మరి భాను ఏమైపోవాలి? ఏమైపోతుంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. అది కూడా రాత్రే చెప్పారు కదా ఏజే. నువ్వు నోరు మూయ్. నేను మాట్లాడొద్దు అని చెప్పాను కదా. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. ఊరందరూ నిన్ను చూసి భయపడొచ్చు, కానీ ఈ రోజైనా ఏ రోజైనా నువ్వు మాత్రం నాకు కొడుకువే. అలాగే సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నీకుంది. ఇంకా సమాధానం చెప్పడానికి ఏం చేయమా? నాకు నచ్చని మనిషిని తీసుకొచ్చి నా నెత్తిని కూర్చోబెట్టారు. వచ్చింది సైలెంట్గా ఊరుకుందా? నా గురించి ఎంక్వైరీలు, జేమ్స్ బాండ్ లాగా నా వెనకాల చేజింగ్లు, నా గురించి ప్రెస్ మీట్లు. ఈ తలనొప్పంతా నాకెందుకులే అని నేనే నేరుగా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు చేయమను, ఏ ఎంక్వైరీలు చేస్తుందో, నా పరువు ఎలా తీస్తుందో. భాను నీ పరువు తీయడువేమిట్రా? అది నీ పరువు తీయాలి అనుకుంటే నువ్వు బయటికి తరిమేసిన రోజే నడి రోడ్డులో కూర్చునేది. కాని పిచ్చి దానిలాగా నీకు దగ్గర అవ్వాలని తహతహలాడుతోంది. ఏ రోజు నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఇలాంటి అమ్మాయిని పట్టుకొని నీ పరువు తీసింది అంటావా? జయమా, ఇప్పుడు తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. ఏమిట్రా నీ నిర్ణయం? ఏమిటి అసలు? ఎవరి అమ్మాయి? నీకేమవుతుంది? ఈ అమ్మాయి తెలుసా నీకు? తన పేరు భాను, ఈ ఇంటికి కోడలు, నా కొడుక్కి భార్య. మళ్ళీ ఏజెన్ నమ్మి నువ్వెలా వచ్చావు? ఏజే పిలవగానే వచ్చేయటమేనా? జయమా, నువ్వు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మీతో మాట్లాడుతున్నాను కదా. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పనప్పుడు చెప్పే సమాధానం ఏమీ ఉండదు. అది అలా చెప్పు. అప్పుడే మా జయమ్మకు బాగా అర్థం అవుతుంది. భాను, ఆ అమ్మాయి వాడి చెయ్యి పట్టుకొని ఈ గడపలోకి అడుగు పెట్టి 10 నిమిషాలు కూడా కాలేదు. ఆ పిల్ల మాట్లాడుతోంది చూడు. ఇన్ని రోజుల నుంచి వాడి కోసం తపన పడ్డావు, వాడితో తిట్లు తిన్నావు, మాటలు పడ్డావు. ఇంత చేసిన నీకు ఇంత అన్యాయం జరుగుతుండగా నోరు తెరిచి మాట్లాడవేవు.
ఉంది. మొద్దులాగా చూస్తూ నిలబడి బాగా తెలుసు ఆమె ఇంటికి సరైంది కాదని. అంత అందగత్తే ఇంటికి కోడలిగా వచ్చింది అంటే ఇక ఏజే తన వైపు చూడరని బాగా తెలుసు. మరంతే కదా, ఏజే ఈమెను ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంత అందమైన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా భానుతో ఏంటి అవసరం? మీరేదో కష్టపడి బలవంతంగా తనకి కోడలి స్థానం ఇవ్వాలి అనుకుంటున్నారు గాని ఏజే మాత్రం భార్య స్థానం ఎవరికి ఇవ్వాలో కరెక్ట్ గా నిర్ణయించుకున్నారు. అందరూ అలా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటావేమిటే? ఇప్పటికైనా మాట్లాడవే. ఏడవాలనిపిస్తే తనువి తీరా ఏడు. ఏది చేయకుండా అలా నిలబడతావేంటి భాను? ఆయనకిష్టమైనది ఆయన చేస్తున్నారు, చేయనివ్వండి. ఏంటక్కా, ఇంత పెద్ద సీన్ జరిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు? మామూలు టైంలో అయితే గలగలా మాట్లాడేది కదా. అవును, నువ్వన్నదే నాకు అనిపిస్తోంది. భాను మౌనంగా ఉందంటేనే నాకేదో అనుమానంగా ఉంది. తన మౌనం తుఫాను కన్నా ప్రమాదకరమైనది. చూద్దాం ఏం జరుగుతుందో. నాకిది కరెక్ట్ గా అనిపించడం లేదేజే. ఎందుకలా అనిపిస్తుంది? భాను ఏం మాట్లాడలేకపోయినా తన మొహంలో ఆ బాధ తెలుస్తోంది. అందుకు నేను కారణం కాదు. నేనయ్యాను కదా. వద్దంటున్నా వెంటపడి తనే ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అందులో తన ప్రేమ కనిపిస్తోంది. కానీ తన ప్రేమ నాకు అడ్డుపడుతుంది. నిజం తెలియనప్పుడు తనేం చేస్తుంది? తెలిసిందిగా, ఇప్పటికైనా మారుతుందేమో చూద్దాం. ఇంతగా ప్రేమించే తను మారదు. మగవాడి ఆలోచనలకి ఆడది అడ్డుకోవడం కాకూడదు. అలా అయిందంటే ఆ మగాడి జీవితంలో పైకి రాలేడు. తన బాధకి నేనే కారణమవుతున్నానేమో.